కవితను అరెస్ట్ చేసిన సందర్భంగా ఈడీ అధికారులతో కేటీఆర్ గొడవకి దిగారని, దానితో ఈడీ డైరెక్టర్ భానుప్రియ మీనా కేటీఆర్కు ఇచ్చి పడేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈడీ డైరెక్టర్ భానుప్రియ మీనా కేటీఆర్కి కవిత అరెస్ట్ సందర్భంగా ఇచ్చి పడేశారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇచ్చి పడేయడం ఏంటి సార్? ఒకటేంటంటే సోషల్ మీడియాలో కవిత అరెస్ట్ కన్నా కూడా భానుప్రియ మీనాకి మాజీ మంత్రి కేటీఆర్కి మధ్య జరిగినటువంటి వాగ్వాదం సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు ఎవరు ఈ భానుప్రియ మీనా అనే దాని మీద చర్చ అనేక మంది చర్చ చేశారు సోషల్ మీడియాలో. అసలు ఎవరు ఇవే, ఎందుకు అంత అగ్రెసివ్గా చేశారు, కేటీఆర్ని దడదడలాడించారు అని చెప్పి అందరూ చర్చ చేసడం మొదలుపెట్టారు. ఎవరు ఈ భానుప్రియ మీనా అంటే నేను కూడా గూగుల్లో చూడటం జరిగింది, ఎక్కడైనా అంటే ప్రొఫైల్ దొరుకుతుందేమో అని. జస్ట్ బ్రీఫ్గా నాకు లభించింది. 2015 బ్యాచ్కి సంబంధించినటువంటి IRS ఆఫీసర్ భానుప్రియ మీనా. ఓకే. ఆవిడ ఈడీ డైరెక్టర్గా ఉన్నారు. సో ఈడీ డైరెక్టర్గా ఇప్పుడు అనేకమైనటువంటి కీలకమైనటువంటి కేసుల్ని, ప్రత్యేకించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆవిడ చాలా ముక్కుసూటిగా ఉండేటువంటి అధికారి అని చెప్పి పేరుంది. ఎవరిని లెక్క పెట్టరు, చాలా ముక్కుసూటిగా నిజాయితీగా నిక్కచ్చిగా విచారణ చేసేటువంటి అధికారి అని చెప్పి పేరుంది. దానికి తగిన విధంగానే కేటీఆర్ పట్ల ఆవిడ వ్యవహరించారని చెప్పి మనం ఆ వీడియోని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే కవితను అరెస్ట్ చేసిన సందర్భంగా కేటీఆర్ ఒక వీడియో తీస్తూ ఉంటే ఆవిడ కూడా ఈడీ అధికారులు ఆదేశించారు, నువ్వు వీడియో తీ, ఏదైందో చూసుకుందాం అంటూ కూడా ఆవిడ ఆ వీడియో జరిగింది. ఏంటంటే అక్కడ ఎందుకు ఆవిడ కేటీఆర్ మీద కోప్పడ్డారని అంటే, యాక్చువల్గా సెర్చ్ వారెంట్ ఇచ్చారు. ఫస్ట్ రాగానే 10 మంది టీము, 4 మహిళా అధికారులు ఉన్నారు, మిగతా వాళ్ళు 6 పురుష అధికారులు, మొత్తం మధ్య 10 మంది టీం తోటి కవిత ఇంట్లోకి ఎంటర్ అయ్యారు శుక్రవారం రోజు. సో ప్రత్యేకమైన టీము సెర్చ్ వారెంట్ ఇచ్చారు. సెర్చ్ వారెంట్ ఇచ్చి మొత్తం ఇల్లు మొత్తం సోదా చేశారు. సోదా చేసిన తర్వాత అక్కడ లభించినటువంటి మొబైల్స్ వాటన్నింటిని కూడా సీజ్ చేశారు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఆ తర్వాత సెర్చ్ వారెంట్ ముగిసిన తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పుడు ఇక అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి సమయం అది. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు తలుపులు మొత్తం క్లోజ్ చేసి, సెర్చ్ వారెంట్ అంటే మొత్తం తలుపులు క్లోజ్ చేస్తారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి సమయంలో తలుపులు తీశారు. బట్ వాళ్ళు అక్కడ సెర్చ్ వారెంట్ జరుగుతుంది, అరెస్ట్ వారెంట్ సంబంధించి ఏం చేయాలి ఏంటి దాని మీద అక్కడ ఉన్నారు. అప్పటికే అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. కానీ ఈ లోపు జస్ట్ తలుపులు దిగానే ఇమీడియట్గా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఎంటర్ అయిపోయారు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. సరే, వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా కవిత అనేది పక్కన పెట్టేద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ అధికారులకు ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా లోపలికి ఎంటర్ అయ్యారు అనేది ఆవిడ ఒపీనియన్. పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత మేము ఇంట్లో రావచ్చు, మీరు అసలు ట్రాన్సిట్ పర్మిషన్ లేకుండా, ట్రాన్సిట్ నోటీస్ ఇవ్వకుండా మీరు అటు తీసుకెళ్తారు, ఇలాంటివన్నీ లా పాయింట్స్ మాట్లాడాడు. ఎవరు? కేటీఆర్. ఈ కేటీఆర్ లా పాయింట్ మాట్లాడితే ఆవిడ IRS ఆఫీసర్కి ఆంకెంత తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు, నిబంధనలు ఇవన్నీ కూడా ఈడీ అధికారులకు తెలుస్తాయి కదా. ఈడీ అధికారుల కన్నా కేటీఆర్కి ఏమి తెలియదు కదా. ఈయనపై గొడవ పడినంత మాత్రం అరెస్ట్ ఆపేస్తారా? ఆపేరు కదా. ఇప్పుడు వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి అడిగితే పర్మిషన్ ఇస్తారు మాట్లాడుకోవడానికి. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి దోసుకొని వచ్చేసి ఈయన ఆ రాజదర్పాన్ని, అధికార దర్పాన్ని ప్రదర్శించాలని ప్రయత్నం చేశాడు ఆయన. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఆఫీసర్స్ కూడా కొట్టారు కదా ఈయన. ఉద్యమ సమయంలోనూ తర్వాత అధికారంలోకి రాకముందు కూడా ఈయన కొంతమంది ఆఫీసర్స్ ని కొట్టారు, చేయి చేసుకున్నారు. ఈయన హరీష్ రావు కూడా చేయి చేసుకున్నారు కదా. అప్పుడు ఏపీ భవన్ లో ఉండే రెసిడెంట్ కమిషనర్ మీద దాడి చేశాడు. అసెంబ్లీలో జయప్రకాష్ నారాయణ కొట్టారు కదా వీళ్ళు. సో అలాంటి అగ్రెసివ్నెస్ ప్లస్ ఏంటంటే కష్టపడకుండా అధికారం వచ్చింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఐఏఎస్లు, IPSలు వీళ్ళంతా కూడా వాళ్ళకి జీ హుజూర్ అన్నారు చాలా మంది, అందరు నల్లే కానీ చాలా మంది.
సో దాంతో వాళ్ళు ఈడీ అధికారులు అయితే మనకేంటి అనే ఒక దర్పాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేశాడు. దాంతో ఆవిడ ఐఆర్ఎస్ అధికారి ప్లస్ చాలా ముక్కుసూటి మనిషి ప్లస్ నిజాయితీ గల ఆఫీసరు. ఆవిడెందుకు కాముకుంటారు? అదేదో సినిమాలో సరైనోడు తగిలితే కానీ నీకు ఇది కాదని చెప్పి ఏదో సినిమాలు మహేష్ బాబుది సరైనోడు తగలకలేదని ప్రకాష్ రాజు సీన్ ఉంటుంది. సరైనోడు తగిలితే ఇట్ అంటాడు. అలా సరైన ఆఫీసర్ దొరక్క వీళ్ళు ఆఫీసర్స్ వాల్యూ తెలియనటువంటి పరిస్థితిలో ఈ కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈయన పైగా మాట్లాడుతూ ఒక వీడియో తీశారు. ఒక వీడియో తీసి ఆవిడేదో చేయాలని ప్రయత్నం చేశారు. ఆ వీడియో తీశారు. అసలు సెర్చ్ వారెంట్ ఇచ్చిన తర్వాత మేము ఎందుకు సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత మేము ఎందుకు రాకూడదు అని చెప్పి అసలు ట్రాన్సిట్ పర్మిషన్ ట్రాన్సిట్ నోటీస్ ఏది మీకు? తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో మీరు ఒప్పుకున్నారు కదా అరెస్ట్ చేయమని చెప్పి, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు అది కోర్టు కాదు కదా, అటు పక్క ఉండేది లాయర్ కాదు కదా, ఈయన లాయర్ కాదు కదా, వాదన చేసేది వాళ్ళతోటి. యాక్చువల్గా కేటీఆర్ మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార విధులకి అడ్డుపడితే పెద్ద కేసు అది. అధికార విధులకి అడ్డుపడకూడదు. ఇప్పుడు ఇదే కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది ఇళ్ల మీదకి పంపించాడు కదా, అనేక మంది ఇళ్ల మీదకి పోలీసులను పంపించి వాళ్ళు అరెస్ట్ చేయించి తీసుకొచ్చి జైల్లో పెట్టించారు కదా. ఇప్పుడు ఎందుకో జర్నలిస్ట్ ఉన్నాడు, రఘు ఉన్నాడు కదా, రఘుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు కదా. తీసుకెళ్ళింది కిడ్నాప్ పోలీసులా కాదా అని చెప్పి తెలుసుకునేటప్పటికే ఎక్కడికో తీసుకెళ్లారు కదా. ఇట్లా చాలా జరిగినాయి కదా. ఇప్పుడు తీర్మాన్ మల్లన్న ఉన్నాడు, తీర్మాన్ మల్లన్న వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళి ఏ విధంగా చేశారు, ధ్వంసం చేశారు వాళ్ళ ఆఫీస్ని, ఇవన్నీ చూశారు కదా. అసలు ఎక్కడి దాకా ఎందుకు మన అరవింద్ ఉన్నాడా బీజేపీ ధర్మపూర్ అరవింద్ ఇంట్లోకి వెళ్ళి కవిత అప్పుడేదో కవితను అన్నారని చెప్పి వాళ్ళ ఇంటి పైన దుమ్మికి వెళ్ళారు కదా, వాళ్ళ ఇల్లంతా పాల్గొట్టారు కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళారు కదా, రేవంత్ రెడ్డి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అంటే పోలీసులు అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చెప్తే అది చేశారు. అలాగే రాష్ట్ర పోలీసులు వాళ్ళ మీద దర్పం ప్రకటించారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ దర్పం ప్రకటిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? సో ఇప్పుడు భానుప్రియ మీనా ఆమె చాలా సీరియస్గా ఉంది. బహుశా నేను అనుకోవడం కేసు ఫైల్ చేస్తారేమో అనుకుంటున్నాను. కేసు ఇంకా అయితే ఫైల్ చేసినట్టు కనిపించట్లేదు. అసలు యాక్చువల్గా కేసు పెట్టారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అని చెప్పి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఎలాంటి కంప్లైంట్ చేయలేదని చెప్పి చెబుతున్నారు. ఆవిడ అరెస్ట్ సందర్భంగా భానుప్రియ మీనా అసలు కేటీఆర్కి చుక్కలు చూపించింది అంటూ కూడా అదొక వార్త కూడా. అవును, మరి ఇప్పుడు ఆయన ఎప్పుడైతే వీడియో తీసుకుంటూ ఈ క్వశ్చన్ అడిగాడో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ని కూడా మీరు వీడియో తీయండి, ఇతను దౌర్జన్యం చేస్తున్నాడు, మీరు వీడియో తీయండి అని చెప్పి ఆ వీడియో పెట్టుకున్నారు. అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టులో దాని మీద విచారణ జరిగిందండి. కోర్టులో విచారణ జరిగింది, సుప్రీంకోర్టు కాదు కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో విచారణ జరిగినప్పుడు ఏం చెప్పారు సీరియస్గా, సుప్రీంకోర్టు నిబంధనలు మీరు ధిక్కరించి అరెస్ట్ చేశారని చెప్పి కవిత తరఫు అడ్వకేటు విక్రమ్ చౌదరి ఎవరు ఆయన వాదించినప్పుడు మేము 10 రోజులు సమన్లు ఇవ్వము అని చెప్పాము, 10 రోజులు సమన్లు ఇవ్వము అని చెప్పాము, అంతే తప్ప పర్మనెంట్గా ఎప్పటికీ మేము సమన్లు ఇవ్వము అరెస్ట్ చేయమని చెప్పి చెప్పలేదు సుప్రీంకోర్టుకి. తర్వాత ఈ విచారణని ఆపేస్తామని చెప్పి కూడా చెప్పలేదు. 10 రోజుల వరకు మేము సమన్లు ఇవ్వమని చెప్పాము అని చెప్పి ఆ సుప్రీంకోర్టులో మేమేం చెప్పామని చెప్పి చూసుకోండి అని చెప్పి చూపించారు. అదే విషయం మీద కేటీఆర్ ఏమంటారు, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా మీరు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వాదిస్తారు. అది వాదించేటువంటి ప్లేసా కాదు. అందుకని ఆమె ఐఆర్ఎస్ ఆఫీసర్, పైగా ఈడీ, వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటారు? బహుశా నేను అనుకుంటా ఆ సంఘటనను బేస్ చేసుకుని కేటీఆర్ను కూడా విచారించేటువంటి అవకాశం ఉందేమో అనిపిస్తుంది. లేదంటే ఈయన మీద కేసు అయినా పెడతారు, లేదా అపాలజీ అయినా చెప్పించేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతను అగ్రెసివ్గా మాట్లాడారు ఒక ఆఫీసర్ను. ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ఆఫీసర్స్ని కొట్టారో ఆ తరహాలో ఇతను వ్యవహరించాడు. ఒక పొలిటీషియన్, ఒక మినిస్టర్గా చేశాడు. ఆయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, అంతకుముందు ఉద్యమం చేశారు కదా. ఇప్పుడు కూడా అధికారుల మీద దౌర్జన్యానికి వెళ్ళే ప్రయత్నం చేశారంటే వాళ్ళు ఎందుకు కాముగా ఉంటారు? సో ఆవిడైతే అసలు కాముగా ఉండదని అంటున్నారు. బహుశా ఆ ఎఫెక్ట్ కవిత విచారణ మీద కూడా పడే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు భయపిస్తే భయపడే రకం కాదు ఆవిడ, భానుప్రియ మీనన్. సో ఈ ఇన్సిడెంట్ అక్కడ విచారణలో కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే.